గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రష్యా ఉక్రెయిన్ వార్ 3 ఏళ్లుగా కొనసాగుతుండగా 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇటీవల ముగిసిన ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు గ్లోబల్ టెన్షన్ను పెంచాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే చర్చలు ఊపందుకున్నాయి. ఒకవేళ అలాంటి యుద్ధం జరిగితే కొన్ని దేశాలు మాత్రం సేఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. ది మెట్రో నివేదిక ప్రకారం సురక్షిత ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అణుయుద్ధం జరిగినా అంటార్కిటికా అత్యంత సేఫ్ జోన్గా ఉంటుంది. ఈ మంచు ఖండంలో యుద్ధాలకు ఆస్కారం లేదు. 5.4 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఇక్కడ ఆశ్రయం కోసం స్థలం సమృద్ధిగా ఉంది. కానీ హై టెంపరేచర్ కండిషన్స్ సవాల్గా ఉంటాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో టాప్ ర్యాంకులో ఉన్న ఐస్లాండ్ శాంతియుత దేశంగా పేరుగాంచింది. దీని జియోగ్రాఫికల్ లొకేషన్ యుద్ధ సంఘర్షణలకు దూరంగా ఉంచుతుంది. దీనికి సొంత సైన్యం కూడా లేదు. ఇది యుద్ధ టార్గెట్ కాకుండా కాపాడుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సురక్షితమైన ప్రదేశంగా మారే అవకాశం ఉన్న జాబితాలో దక్షిణాఫ్రికా కూడా ఉంది. సమృద్ధిగా ఆహార వనరులు, సారవంతమైన భూమి, మంచినీటి లభ్యతతో ఇది స్వయం సమృద్ధికి బలమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికా ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ ద్వీపదేశం ఆస్ట్రేలియాకు 2700 మైళ్ల దూరంలో ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో హై ర్యాంకుతో ఫిజీ సహజ వనరులు, తక్కువ సైనిక ఉనికి దీన్ని సురక్షితంగా ఉంచుతాయి. నాలుగు 4000 మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న దక్షిణ అమెరికా దేశమైన చిలీ, మాస్కో, మాడ్రిడ్ మధ్య వ్యూహాత్మక లింకుగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగుంది. ఈ ప్రాంతం మానవ మనుగడకు అవసరమైన విభిన్న పంటలు, సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చిలీ ఒకటిగా నిలిచింది. చాలా కాలంగా శాంతి, తటస్థతతో ముడిపడి ఉన్న స్విట్జర్లాండ్ అణు సంఘర్షణను ఎదుర్కొనే అతి కొద్ది దేశాల్లో ఒకటిగా పరిగణించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఏ యుద్ధాల్లోనూ ఇది పాల్గొనలేదు. దీనికి దాని పర్వత ప్రాంతంతో పాటు బలమైన సహజ రక్షణను కలిగి ఉంది. శాంతి, తటస్థతకు చిహ్నంగా ఉన్న స్విట్జర్లాండ్ దాని పర్వత రక్షణ, బలమైన ఎకానమీతో అణు సంఘర్షణలో సేఫ్ జోన్గా నిలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ యుద్ధంలోనూ పాల్గొనకపోవడం దీని స్పెషాలిటీ. మూడో ప్రపంచ యుద్ధం గురించిన ఊహాగానాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఈ ప్రాంతాలు స్ట్రాటజిక్గా సేఫ్గా కనిపిస్తున్నాయి.